24, 25, 26 తేదీల్లో ఉదయం సాయంత్రం సువార్త ప్రకటన మందిర పక్షంగా చేస్తున్నాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, ద్వేషించలేదు. ఆయన సమస్త మానవులను ప్రేమించిన దేవుడు. యేసు ప్రభు ప్రేమమయుడు, ప్రేమమూర్తి. ఆయన ప్రేమ ప్రపంచాన్ని జయించింది, లోకాన్ని జయించింది, పాతాళాన్ని జయించింది. ప్రియుడా, సహోదరుడా, సహోదరి, ఈ 3 దినాల్లో మీకు మంచి వర్తమానం అందించడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. దేవుని వర్తమానం విని మేలు పొందినట్లు దేవుని కృపా సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. రండి, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు, గొప్ప నిరీక్షణకర్త, క్షమించే దేవుడు. పాపము నుండి, సమస్త దౌర్భాగ్య స్థితి నుండి మానవ జీవితాన్ని రక్షించటానికి దేవుడు మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు, లోకానికి దిగి వచ్చాడు. దేవుడు దేవుడే, నీవెంత అవునన్నా కాదన్నా ఆ దేవుని గురించి విని తెలుసుకొని గొప్ప మార్పు చెందాలని మేము ఆశిస్తున్నాం. మేము ఒకప్పుడు యేసు ప్రభుని ఎరిగిన వారం కాము, యేసుక్రీస్తు ప్రభువుకు దూరంగా ఉన్నవారమే మేము కూడా. కానీ తర్వాత చదువుకున్నాం, బైబిల్ చదివాము. విశిష్టమైన ఆయన జీవితం అద్భుతమైనది, పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ జీవితం మమ్మల్ని ఆకర్షించింది. అదే మీ మధ్యకు తీసుకొని వస్తున్నాం. యేసు ఎవరు, ఎందుకొరకు ఆయనను విశ్వసించవలసి ఉంటుంది, ఎందుకొరకు ఆయన దేవుడై ఉన్నాడని ఖచ్చితంగా ఉద్ఘాటిస్తున్నాం. దయచేసి రండి, వినండి. సువార్త దేవుడు మనిషిని వెతకటం, అది సువార్త. అంతేగాని దేవుణ్ణి మనిషి వెతకటం కాదు సువార్త. దేవుణ్ణి మనిషి వెతకటం సువార్త పక్షం కాదు. దేవుడు మనిషిని వెతుకుట గొప్ప సువార్త అయి ఉన్నది, మంచి వార్త అది. ఈ సువార్త దేవదూతలకు అందించబడలేదు, లోకంలో ఘనులైన వారికి అందించబడలేదు, నిరుపేదలైన తృణీకరింపబడిన ప్రజానీకానికి, సర్వ ప్రజలకు, సమస్త ప్రజలకు, భూలోక ప్రజలందరికీ, ఆ దేశము ఈ దేశము, ఆ రాజకీయం ఈ రాజకీయమైన భేదభావం లేకుండా భిన్న భావాలను విడిచిపెట్టి ఈ సువార్త ప్రకటింపబడుతుంది. సువార్త పక్షంగా నీవు కూడా వచ్చి పాల్గొని ఆ గొప్ప క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ మహిమ సంబంధమైన పిలుపులో భాగస్థుడు కావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.